నమస్తే మాస్టర్స్. ధ్యాన మిత్రులందరికీ నా ఆత్మ ప్రణామములు. పరమహంస యోగానంద ఒక యోగి ఆత్మకథ. అధ్యాయం 27. రాంచీలో యోగ విద్యాలయ స్థాపన. సంస్థాపరమైన పని అంటే నీకు గిట్టదేమి? గురుదేవుల ప్రశ్న నన్ను కొద్దిగా చెకితిండు చేసింది. సంస్థలనేవి కందిరీగల పుట్టలు అని ఆ రోజుల్లో నాకు దృఢమైన విశ్వాసం ఉండేదన్న సంగతి నిజమే. అది కేవలం మెప్పుకు నోచుకొని శ్రమండి అన్నాను సమాధానంగా. నాయకుడు ఏ పని చేసినా చేయకపోయినా కూడా విమర్శకు గురి అవుతూ ఉంటాడు. దివ్యమైన పన్నీర్, జున్ను, పాలవెరుగుడు అంతా నీకొక్కడికే దక్కాలనుకుంటున్నావా? మా గురుదేవుల ఎదురు సవాలుకు వాడి చూపు ఒకటి తోడైంది. ఉదారహృదులైన గురువుల పరంపర ఒకటి తమ జ్ఞానాన్ని ఇతరులకు అందించాలని సంకల్పించి ఉండకపోతే నువ్వు కానీ మరొకరు కానీ యోగం ద్వారా దైవానుసంధానం సాధించగలరా అంటూ ఇంకా ఇలా అన్నారు. దేవుడు తేనె అయితే సంస్థలు తేనె పట్లు. రెండూ అవసరమే. ఆత్మ లేనిదే ఏ రూపమైనా వ్యర్థమేననుకో. అయినా నువ్వు ఆధ్యాత్మిక అమృతంతో నిండి ఉండే చురుకైన తేనె పట్లు ఎందుకు ఏర్పాటు చేయకూడదు? ఆయన సలహా నన్ను గాఢంగా కదిలించింది. నేను పైకేమీ జవాబు చెప్పలేదు. కానీ ఒక దృఢమైన నిశ్చయం నా మనసులో ఏర్పడింది. మా గురుదేవుల పాద సన్నిధిలో నేను తెలుసుకున్న ముక్తిప్రదమైన సత్యాన్ని నేను నా శక్తి మేరకు తోటి వాళ్లకు తెలియజెప్తాను. భగవంతుణ్ణి ఇలా ప్రార్థించాను. ఈశ్వర, నా భక్తి గర్భగుడిలో నీ ప్రేమను ఎప్పటికీ ప్రకాశించనియ్యి. అన్ని హృదయాల్లోనూ నీ ప్రేమను నేను మేలుకొల్పగలిగేలా చెయ్యి. ఇదివరలో ఒకసారి నేను సన్యాసం తీసుకోకముందు శ్రీ యుక్తేశ్వర గారు నేను ఎన్నడూ ఆశించిన విధంగా వ్యాఖ్యానించారు. నీ ముసలితనంలో భార్య సాంగత్యం లేని లోటు ఎంత ఉంటుందో నీకు అన్నారాయన. తన భార్యా బిడ్డల్ని పోషించడానికి ఉపయోగపడే పనిలో ఉన్నవాడు దేవుడి దృష్టిలో మెచ్చుకోదగ్గ పాత్ర నిర్వహిస్తున్నట్టేనని ఒప్పుకుంటావా? ఆ మాటలకు నేను భయకంపితున్నయి. గురుదేవ, ఈ జన్మలో నాకున్న కోరికల్లా ఆ విశ్వప్రియుడు కోసమేనని మీకు తెలుసు అంటూ ఆక్షేపణ తెలిపాను. గురుదేవులు వినోదంగా నవ్వారు. దాన్ని బట్టి ఆయన ఆ మాటలు కేవలం నన్ను పరీక్షించడానికే అన్నారని గ్రహించాను. ఇదిగో, మామూలు సంసార విధుల్ని విడిచిపెట్టేవాడు అంతకన్నా బాగా పెద్ద సంసారానికి సంబంధించిన ఏదో ఒక రకం బాధ్యత చేపడితేనే తప్ప తను చేసింది న్యాయం అని నిరూపించుకోలేడు. ఈ మాట గుర్తుంచుకో అని చెప్పారు మెల్లగా. పిల్లలకు సరైన విద్య నేర్పాలన్న ఆదర్శం నాకెప్పుడూ చాలా ప్రియమైన విషయమే. కేవలం శరీరాన్ని, బుద్ధిని అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన మామూలు విద్యా బోధనకు వస్తున్న శుష్క ఫలితాన్ని నేను స్పష్టంగా చూస్తూనే వచ్చాను. నైతిక ఆధ్యాత్మిక విలువల్ని గ్రహించలేకపోయినట్లయితే ఎవ్వరూ సంతోషాన్ని పొందలేరు. అయినప్పటికీ నియత విద్యా ప్రణాళికల్లో అవి లేవు. కుర్రవాళ్ల సంపూర్ణ మానవత్వ వికాసానికి తోడ్పడే విద్యాలయం ఒకటి స్థాపించాలని నేను నిర్ణయించుకున్నాను. ఆ ఆశయ సాధనకు నేను చేసిన మొదటి పని బెంగాల్ గ్రామీణ ప్రాంతంలో ఢీకా అనే చోట 7 పిల్లలతో విద్యాలయం ప్రారంభించడం. మరో ఏడాదికి 1918లో కాసిం బజార్ మహారాజు సర్ మణీంద్ర చంద్ర నంది గారి చలవ వల్ల శీఘ్రవృద్ధి చెందుతున్న మా విద్యార్థి బృందాన్ని రాంచీకి తరలించగలిగాను. కలకత్తాకు సుమారు 200 మైళ్ళ దూరంలో బీహారులో ఉన్న ఈ పట్టణం భారతదేశంలోని అత్యంత ఆరోగ్యప్రదమైన వాతావరణం గల ప్రదేశాల్లో ఒకటి. రాంచీలో ఉన్న కాసిం బజార్ రాజభవనం కొత్త విద్యాలయానికి ప్రధాన భవనం అయింది. ఈ విద్యాలయానికి నేను యోగదా సత్సంగ బ్రహ్మచర్య విద్యాలయం అని పేరు పెట్టాను. ప్రాథమిక ఉన్నత పాఠశాల తరగతులు రెండింటినీ నేను ఒక కార్యక్రమం ఏర్పరిచాను. అందులో వ్యవసాయ, పారిశ్రామిక, వాణిజ్య విషయాలు, ఇతర విద్యా విషయాలు కూడా చేర్చడం జరిగింది. ఋషుల విద్యాబోధనాశయాల్ని అనుసరించి తరగతి బోధన చాలా వరకు ఆరుబయటే జరిగే ఏర్పాటు చేశాను. ఋషుల వన్యాశ్రమాలు భారతీయ బాలకులకు లౌకిక, ఆధ్యాత్మిక విద్యలు రెండూ బోధించే ప్రాచీన విద్యాపీఠాలు. రాంచీ విద్యార్థులకు ధ్యానయోగ పద్ధతి, ఆరోగ్యానికి, శారీరక వికాసానికి తోడ్పడే అద్వితీయ యోగదా విధానము నేర్పడం జరుగుతోంది. ఈ యోగదా అభ్యాసాల నియమాల్ని నేను 1916లో కనిపెట్టాను. మనిషి శరీరం విద్యుద్ఘటం, ఎలక్ట్రిక్ బ్యాటరీ లాంటిదని గ్రహించి నేను మానవ సంకల్పం అనే ప్రత్యక్ష సాధనం ద్వారా దాన్ని మళ్లీ శక్తితో నింపవచ్చునని
తార్కికంగా వివేచించాను. సంకల్పించడం అన్నది లేకుండా ఏ రకమైన చర్య సాధ్యం కాదు. కనుక మానవుడు భారమైన ఉపకరణంతో కానీ యాంత్రికమైన వ్యాయామ అభ్యాసాలతో కానీ కాకుండా తన బలాన్ని తిరిగి పెంపొందించుకోవడానికి మూలచాలకమైన సంకల్ప శక్తిని వినియోగించుకోవచ్చు. తేలికైన యోగదా పద్ధతుల ద్వారా అపరిమితంగా సరఫరా అయ్యే విశ్వశక్తితో తమలో మెడుల్లా అబ్లాంకేటాలో కేంద్రీకరించి ఉన్న ప్రాణశక్తిని సంకల్పపూర్వకంగా తక్షణమే నింపుకోవచ్చు. రాంచీలో విద్యార్థులు యోగదా శిక్షణకు చక్కగా సుముఖత చూపారు. ప్రాణశక్తిని శరీరంలో ఒక భాగం నుంచి మరో భాగానికి మార్చడానికి, కష్టసాధ్యమైన ఆసనాల్లో సుస్థిరంగా కూర్చోడానికి కావలసిన అసాధారణ సామర్థ్యం పెంపొందించుకున్నారు. శక్తి సంపన్నులైన అనేక మంది వయోజనులు కూడా తమకు సాటిరానంతగా శారీరక బలానికి, సహన శక్తికి సంబంధించిన అసాధారణ కృత్యాలు ప్రదర్శించారు. మా చిన్న తమ్ముడు విష్ణుచరణ్ ఘోష్ రాంచీ విద్యాలయంలో చేరాడు. ఉత్తరోత్తర అతను ప్రసిద్ధ వ్యాయామ శాస్త్రజ్ఞుడయ్యాడు. అతను అతని శిష్యుల్లో ఒకడు కలిసి 1938-39లో పాశ్చాత్య దేశాల్లో పర్యటిస్తూ బలాన్ని, కండరాల నియంత్రణను నిరూపించే ప్రదర్శనలు ఇచ్చారు. న్యూయార్క్లోని కొలంబియా విశ్వవిద్యాలయం, అమెరికా, యూరప్లోని ఇతర విశ్వవిద్యాలయాలు ఆచార్యులు శరీరం మీద మనస్సుకు గల ప్రాబల్యాన్ని నిరూపించే వీరి ప్రదర్శనలు చూసి చకితులయ్యారు. రాంచీలో మొదటి సంవత్సరం ముగిసే నాటికి విద్యాలయంలో చేరడానికి వచ్చిన వాళ్ళ దరఖాస్తుల సంఖ్య 2000కు పెరిగింది. కానీ అప్పటికి కేవలం ఆశ్రమ విద్యాలయంగా మాత్రమే ఉన్న ఆ పాఠశాల 100 మందికే వసతి కల్పించగలిగింది. పగటిపూట వచ్చే విద్యార్థులకు కూడా త్వరలోనే బోధనకు ఏర్పాట్లు చేయడం జరిగింది. విద్యాలయంలో నేను చిన్నపిల్లలకు తల్లిగాను, తండ్రిగాను కూడా వ్యవహరించవలసి వచ్చేది. దాంతోపాటు వ్యవస్థాపరమైన ఇబ్బందులకు కూడా చాలా వాటికి తట్టుకోవలసి వచ్చేది. క్రీస్తు మాటలు నాకు తరచుగా గుర్తొస్తూ ఉండేవి. నా కోసము, సువార్త కోసము ఇంటిని కానీ, అన్నదమ్ములను కానీ, అక్క చెల్లెలను కానీ, తండ్రిని కానీ, తల్లిని కానీ, భార్యను కానీ, పిల్లల్ని కానీ, భూముల్ని కానీ విడిచిపెట్టిన వాడు ఈ లోకంలో హింసలకు గురి కావడంతో పాటు ఇప్పుడు నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ముల్ని, అక్క చెల్లెలని, తల్లుల్ని, పిల్లల్ని, భూముల్ని, పరలోకంలో నిత్య జీవితాన్ని పొందని వాడు లేడన్నది నిశ్చయం. ఈ మాటలకు శ్రీ యుక్తేశ్వర గారు ఇలా వ్యాఖ్యానం చెప్పారు. సమిష్టిగా సమాజం ఇప్పుడు నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ముల్ని, సమాజం పట్ల గురుతరమైన బాధ్యత వహించడం కోసం పెళ్లి, కుటుంబ పోషణ వంటి మామూలు జీవితానుభవాల్ని వదులుకునే భక్తుడు అపార్థం చేసుకునే తత్వం గల ప్రపంచం పెట్టే హింసలకు తరచుగా గురి అయ్యే అవకాశం గల పని చేస్తుంటాడు. అటువంటి గురుతర బాధ్యతల స్వీకారం వల్ల భక్తుడు స్వార్థాన్ని జయించి దైవకృపకు పాత్రుడవుతాడు. ఒకనాడు మా నాన్నగారు వాత్సల్యంతో ఆశీర్వదించి వెళ్ళడానికి రాంచీకి వచ్చారు. బెంగాల్ నాగపూర్ రైల్వేలో ఆయన ఇప్పించదలిసిన ఉద్యోగాన్ని నేను తిరస్కరించి ఆయన నొప్పించినందువల్ల చాలా కాలంగా ఆ ఆశీర్వాదం నాకు అందకుండా ఉంచారు. అబ్బాయి, నువ్వు ఎంచుకున్న నీ జీవిత మార్గానికి నేనిప్పుడు సమాధానపడ్డాను. హాయిగా, ఉత్సాహంగా ఉన్న కుర్రవాళ్ల మధ్య నిన్ను చూస్తుంటే నాకు సంతోషం కలుగుతోంది. నిర్జీవమైన రైల్వే టైం టేబుల్ అంకెల్లో ఉన్న ఇక్కడే ఉంది నీ అసలైన స్థానం. నా వెంట ఉన్న 12 మంది పిల్లల వైపు చెయ్యి ఊపారాయన. నాకున్న వాళ్ళు 80 పిల్లలు. అయినా నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను అన్నారాయన మిలమిల మెరిసే కళ్ళతో. మాకున్న 20 ఎకరాల మంచి సారవంతమైన భూమిలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, నేను రోజు కొంతసేపు చొప్పున తోట పని, ఆరుబయట ఇతర పనులు చేస్తూ ఆనందించేవాళ్ళం. మాకు పెంపుడు జంతువులు చాలా ఉండేవి, ఒక లేడి పిల్లతో సహా. మా పిల్లలు దాన్ని ముద్దు చేశారు. నేను కూడా అదంటే ఎంత మనసు పడేవాణ్ణంటే అది నా గదిలోనే పడుకోవడానికి అనుమతించాను. తూర్పు రేఖ లారే వేళ ఆ చిట్టి పాప పొద్దుటి లాలింపు కోసం నా పక్క దగ్గరికి గొనగొన నడుస్తూ వచ్చేది. ఒకనాడు ఏదో పని మీద రాంచీ ఊళ్ళోకి వెళ్ళవలసి వచ్చి మామూలు వేళ కంటే ముందే లేడి పిల్లకి పాలు పట్టాను. నేను మళ్ళీ తిరిగి వచ్చేదాకా దానికి ఏమీ పట్టవద్దని కుర్రవాళ్ళకి చెప్పాను. కానీ ఒక కుర్రవాడు నా మాట పట్టించుకోకుండా దానికి బోలెడు పాలు పట్టేశాడు. సాయంత్రం నేను తిరిగి వచ్చేసరికి దుర్వార్త వినవచ్చింది. పాలు ఎక్కువ పట్టడం వల్ల లేడి పిల్ల ప్రాణం పోయే స్థితిలో ఉందని. కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉండగా మృతప్రాయమై ఉన్న ఆ లేడి పిల్లని ఒళ్ళో పెట్టుకుని దాని ప్రాణం కాపాడమని దీనంగా దేవుణ్ణి ప్రార్థించాను. కొన్ని గంటల తర్వాత ఆ చిట్టి లేడి కళ్ళు విప్పింది.
లేచి నుంచొని నీరసంగా అడుగులు వేసింది. విద్యాలయం అంతా ఆనందంతో కరవళదొక్కింది. కానీ ఆనాటి రాత్రి గంభీరమైన గుణపాఠం ఒకటి తెలియవచ్చింది. నేనెన్నడూ మర్చిపోలేనిదది. రాత్రి 2 గంటల వరకు లేడిపిల్ల దగ్గరే మెలకువగా కూర్చున్నాను. ఆ తర్వాత నిద్ర పట్టేసింది. లేడిపిల్ల కలలో కనిపించి నాతో మాట్లాడింది. నన్ను పట్టి ఉంచేస్తున్నారు. నన్ను పోనివ్వండి. సరే అన్నాను కలలో. వెంటనే మేలుకున్నాను. ఏమర్రోయ్ పిల్లలు, లేడి చచ్చిపోతోంది అని అరిచాను. పిల్లలు నా దగ్గరికి ఉరుక్కొచ్చారు. గదిలో నేను లేడి పిల్లను పడుకోబెట్టిన చోటికి పరిగెత్తాను. అది లేవడానికి చిట్టచివరి ప్రయత్నం ఒకటి చేసి నా వైపు తూలి ప్రాణం విడిచి నా కాళ్ళ దగ్గర కూలింది. జంతువుల భవితవ్యాల్ని నడిపించి క్రమబద్ధం చేసే సమస్త కర్మ ప్రకారం ఆ లేడి జీవితం అంతటితో ముగిసిపోయింది. ఉత్తమ జన్మకు పురోగమించడానికి అది సిద్ధంగా ఉంది. నా గాఢమైన అనుబంధం వల్ల అది స్వార్థంతో కూడిందని తర్వాత గ్రహించాను. ఎంతో శ్రద్ధగా చేసిన ప్రార్థనల వల్ల దాన్ని జంతురూప పరిమితుల్లో ఆపి ఉంచగలిగాను. కానీ దాని ఆత్మ విడుదల కోసం పెనుగులాడుతోంది. ఆ లేడీ ఆత్మ ప్రేమతో కూడిన అనుమతి లేకుండా పోనూ లేదు. కనుక కలలో నన్ను బతిమాలుకుంది. నేను ఒప్పుకోగానే వెళ్ళిపోయింది. నాకు విచారమంతా తొలగిపోయింది. తన బిడ్డలు సృష్టిలో ప్రతిదాన్ని తనలోని ఒక భాగంగానే ఉంచి ప్రేమించాలని, చావు అన్నిటినీ అంతం చేస్తుందనే మాయలో పడి బాధపడకూడదని భగవంతుడు కోరతాడని నేను మరొకసారి గ్రహించాను. అజ్ఞాని అయిన మనుష్యుడు తన మిత్రుల్ని శాశ్వతంగా మరుగుపరుస్తున్నట్లుగా బాహ్య దృష్టికి గోచరించే అలంఘ్యమైన మరణ కుడ్యాన్ని మాత్రమే దర్శిస్తాడు. కానీ ఇతరుల్ని ఈశ్వరుడి అభివ్యక్తులుగా ప్రేమించే నిస్సంగుడు తన ప్రేమ పాత్రులు మరణించినప్పుడు వాళ్ళు క్షణకాలం తెప్పరిల్లడానికి వీలుగా ఈశ్వరానందం పొందడానికి మాత్రమే తిరిగి వెళ్లారని అర్థం చేసుకుంటారు. రాంచీ విద్యాలయం చిన్నగా నిరాడంబరంగా మొదలైన వల్ల ఇప్పుడు బీహార్లోనూ బెంగాల్లోనూ సుప్రసిద్ధమైన సంస్థగా అభివృద్ధి చెందింది. విద్యాలయ శాఖలు అనేకం. ఋషుల విద్యాబోధనాదర్శాల్ని పరిరక్షించడంలో ఆనందం పొందేవాళ్లు అందించిన స్వచ్ఛంద విరాళాలతో పనిచేస్తున్నాయి. మిడ్నపూర్లోనూ లక్ష్మణపూర్లోనూ శాఖా విద్యాలయాలు స్థాపించడం జరిగింది. అవి బాగా వర్ధిల్లుతున్నాయి. రాంచీ కేంద్ర కార్యస్థానం స్థానికులైన పేదవాళ్లకు ఉచితంగా వైద్యుల సేవలు, మందులు ఇవ్వడం కోసం వైద్య విభాగం ఒకటి నిర్వహిస్తోంది. ఆటల పోటీల్లో కూడా విద్యాలయం పేరు తెచ్చుకుంది. ఇక విద్యారంగంలో చాలా మంది రాంచీ పట్టభద్రులు ఆ తరువాత విశ్వవిద్యాలయ జీవితంలో తమ ప్రతిభ నిరూపించుకున్నారు. గత 3 దశాబ్దాల్లోనూ తూర్పు దేశాల నుంచి, పడమటి దేశాల నుంచి కూడా ప్రఖ్యాత స్త్రీ పురుషులు అనేక మంది వచ్చి ఈ విద్యాలయాన్ని సందర్శించడం దీనికి ఒక గౌరవం. కాశీలో ఉండే 2 శరీరాల సాధువు స్వామి ప్రణవానంద గారు 1918లో రాంచీ వచ్చి కొన్ని రోజులు ఉన్నారు. చెట్ల కింద నడిచే తరగతుల కమనీయ దృశ్యాలను తిలకిస్తున్నప్పుడు సంధ్య వేళ చిన్న చిన్న కుర్రవాళ్లు యోగ ధ్యానంలో నిశ్చలంగా కూర్చుని ఉండడం గమనించినప్పుడు ఆయన గాఢంగా చలించారు. కుర్రవాళ్లకు సరైన శిక్షణ ఇవ్వడానికి లాహిరి మహాశైలు ఉద్దేశించిన ఆదర్శాల్ని ఈ సంస్థలో అమలుపరచడం చూస్తుంటే నా హృదయంలో ఆనందం కలుగుతోంది. దీనికి మా గురుదేవుల ఆశీస్సులు ఉండుగాక అన్నారాయన. నా పక్కనే కూర్చున్న ఒక చిన్న కుర్రవాడు ఆ మహాయోగిని ఒక ప్రశ్న అడగటానికి సాహసించాడు. అయ్యా, నేను సన్యాసినవుతానా? నా జీవితం దేవుడికి అంకితమవుతుందా అని అడిగాడు. స్వామి ప్రణవానంద గారు మృదువుగా చిరునవ్వు చిందించిన ఆయన కళ్ళు భవిష్యత్తులోకి గుచ్చి చూస్తున్నాయి. బాబు, నువ్వు పెద్ద అయ్యేసరికి నీ కోసం ఒక చక్కని కన్నెపిల్ల ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ అబ్బాయి సన్యాసం తీసుకోవాలని కొన్నేళ్ల పాటు పథకం వేసుకుని చివరికి పెళ్లి చేసేసుకున్నాడు. స్వామి ప్రణవానంద గారు రాంచీ సందర్శించిన కొంతకాలానికి కలకత్తాలో ఆయన తాత్కాలికంగా బస చేసిన ఇంటికి మా నాన్నగారితో కలిసి నేను కూడా వెళ్ళాను. తర్వాత మీ నాన్నగారితో పాటు చూస్తాను నిన్ను అంటూ ప్రణవానంద గారు చాలా ఏళ్ల కిందట చెప్పిన జోస్యం చటుక్కున నా మనస్సుకు స్ఫురించింది. నాన్నగారు స్వాముల వారి గదిలో అడుగుపెట్టగానే ఆ మహాయోగి తమ ఆసనం మీద నుంచి లేచి ఆయన ప్రేమపూర్వకమైన గౌరవంతో ఆలింగనం చేసుకున్నారు. భగవతి గారు, మీ గురించి మీరు ఏం చేస్తున్నారు? మీ అబ్బాయి అనంతంలోకి వేగంగా దూసుకుపోతుండటం గమనించలేదా అంటూ ప్రణవానంద గారు నన్ను మా నాన్నగారి ఎదుట మెచ్చుకుంటూ ఉంటే నాకు సిగ్గు వేసింది. ఆయన ఇంకా ఇలా అన్నారు. బసత్ బసత్ బంజాయ్ అంటూ మన గురుదేవులు ఎంత తరచుగా అంటుండేవారో గుర్తు చేసుకోండి. కనుక క్రియాయోగ సాధన ఆపకుండా కొనసాగించి తొందరగా దివ్య సన్నిధికి చేరండి.
నేను మొదటిసారి కాశీ వెళ్లి దర్శించినప్పుడు ఎంతో ఆరోగ్యంగా బలంగా కనిపించిన ప్రణవానంద గారి శరీరంలో ఇప్పుడు వృద్ధాప్యం స్పష్టంగా కనపడుతోంది. అయితే ఆయన ఆసనం వేసుకుని కూర్చున్నప్పుడు మాత్రం వెన్నుబద్ద చక్కగా నిటారుగా నిలబడి ఉంటున్నది. నేను సూటిగా ఆయన కళ్ళలోకి చూస్తూ ఇలా అడిగాను, స్వామీజీ, వయస్సు పైబడుతున్నట్లు మీకు అనిపిస్తుందో లేదో చెప్పండి. శరీరం నీరసపడుతుంటే మీ ఈశ్వరానుభూతుల్లో ఏమైనా తగ్గుదల కనిపిస్తోందా? ఆయన చిద్విలాసంగా చిరునవ్వు చిందించారు. ఆ పరమ ప్రియతముడు వెనకటి కన్నా ఇప్పుడే నాకు బాగా చేరువయ్యాడు. ఆయన పరిపూర్ణ విశ్వాసం నా మనస్సును ఆత్మను ముంచెత్తి వేసింది. ఆయన ఇంకా ఇలా అన్నారు, నేనిప్పటికీ 2 పెన్షన్లు అనుభవిస్తున్నాను. ఒకటి ఇక్కడున్న భగవతి గారి ద్వారా వచ్చింది, రెండోది పైనుంచి వచ్చింది. ఆకాశం వైపు వేలు చూపిస్తూ ఆ సాధువు కొద్దిసేపు ఆనంద సమాధిలో స్తంభీభూతులయ్యారు. ఆయన ముఖం దివ్య తేజస్సుతో ప్రకాశించింది. నా ప్రశ్నకు సమృద్ధిగా లభించిన సమాధానం అది. ప్రణవానంద గారి గదిలో చాలా మొక్కలు, విత్తనాల పొట్లాలు ఉండటం చూసి అవి ఎందుకోసమని అడిగాను. నేను కాశీ నుంచి శాశ్వతంగా వచ్చేశాను అన్నారాయన. ఇప్పుడు హిమాలయాలకు ప్రయాణంలో ఉన్నాను. నా శిష్యుల కోసం అక్కడ ఒక ఆశ్రమం ఏర్పాటు చేస్తాను. ఈ విత్తనాలతో పాలకూర, మరిన్ని కూరగాయలు పండుతాయి. నా ప్రియ శిష్యులు ఆనందమయమైన దైవయోగంలో కాలం గడుపుతూ సాదాగా జీవిస్తారు. ఇంకేమీ అక్కర్లేదు. మా నాన్నగారు తమ సహాధ్యాయుని మళ్ళీ కలకత్తా ఎప్పుడు వస్తారని అడిగారు. ఇక రాను అని జవాబిచ్చారు ఆ సాధువు. నాకు ప్రియమైన కాశీని శాశ్వతంగా విడిచిపెట్టి నేను హిమాలయాలకు వెళ్లే సంవత్సరం ఇదేనని, అక్కడే నేను దేహత్యాగం చేస్తానని లాహిరి మహాశయులు చెప్పారు. ఆయన మాటలకు నా కళ్ళలో నీళ్లు నిండాయి. కానీ ఆ స్వాముల వారు ప్రశాంతంగా చిరునవ్వు నవ్వారు. జగన్మాత ఒడిలో సురక్షితంగా కూర్చున్న చిన్న దివ్య శిశువును తలపించారు ఆయన. ఒక మహాయోగి సంపూర్ణ స్వాధీనంలో ఉన్న సర్వోత్తమ ఆధ్యాత్మిక శక్తుల మీద వయోభారం దుష్ప్రభావమేమీ ప్రసరించదు. సంకల్పానుసారంగా ఆయన కాయకల్పం చేసుకోగల స్థితిలో ఉంటారు. కానీ ఒక్కొక్కప్పుడు ముసలితనం రాకుండా అరికట్టడానికి పూనుకోకపోవడం కద్దు. కర్మఫల భోగంలో మిగిలిపోయిన స్వల్పాంశాల్ని మరో కొత్త జన్మలో అనుభవించే అవసరం లేకుండా చేసుకోవడానికి కాలం కలిసి వచ్చే సాధనంగా ఇప్పటి దేహాన్ని ఉపయోగించుకొని భౌతిక స్థాయిలో కర్మను క్షయం కానిస్తారు. ఆ తర్వాత కొన్ని నెలలకి సనందుడనే మా పాత స్నేహితుడిని కలుసుకున్నాను. ప్రణవానంద గారి సన్నిహిత శిష్యుల్లో ఒకడతను మా పూజ్య గురుదేవులు వెళ్ళిపోయారు అంటూ ఏడుస్తూ చెప్పాడు. ఆయన ఋషికేశం దగ్గర ఒక ఆశ్రమం స్థాపించి మాకు ప్రీతిగా శిక్షణ ఇచ్చారు. మేము చక్కగా కుదుటపడి ఆయన సన్నిధిలో త్వరగా ఆధ్యాత్మిక ప్రగతి సాధిస్తున్న తరుణంలో ఒకనాడు ఋషికేశం నుంచి పెద్ద జనసమూహాన్ని పిలిచి సంతర్పణ చేయాలని తీర్మానించారు. అంత ఎక్కువ మంది ఎందుకని నేను ఆయన అడిగాను. ఇదే నా చివరి పండుగ వేడుక అన్నారాయన. ఆయన మాటల్లో అంతరార్థాలు నేను పూర్తిగా అర్థం చేసుకోలేదు. భారీ ఎత్తున వంటలు చేయడానికి ప్రణవానంద గారు సాయపడ్డారు. 2000 మందికి సంతర్పణ చేశాము. సంతర్పణ ముగిసిన తర్వాత ఆయన ఎత్తుగా ఉన్న ఒక వేదిక మీద కూర్చుని అనంత పరబ్రహ్మను గురించి ఉత్తేజకరమైన ఉపన్యాసం ఇచ్చారు. అది ముగిసిన తర్వాత అన్ని వేల మంది సమక్షంలో ఆయన నా వైపు తిరిగారు. నేను వేదిక మీద ఆయన పక్కనే కూర్చున్నాను. అసాధారణ పటిమతో నాతో ఇలా అన్నారు, సనందన్, సిద్ధంగా ఉండు, ఈ చట్రాన్ని తన్నేస్తున్నాను. ఒక క్షణం స్తంభించిపోయి, గురుదేవ, ఆ పని చేయకండి, దయచేసి ఆ పని చేయకండి అంటూ గట్టిగా అరిచాను. నా మాటలకు ఆశ్చర్యపోతూ జనం నిశ్శబ్దంగా ఉండిపోయారు. ప్రణవానంద గారు నా వైపు చిరునవ్వు నవ్వారు. కానీ ఆయన కళ్ళు అప్పటికే శాశ్వత బ్రహ్మను అవలోకిస్తున్నాయి. స్వార్థపరుడివి కాకు, నా కోసం దుఃఖించకు అన్నారాయన. నేను చాలా కాలంగా సంతోషంగా మీకందరికీ సేవ చేస్తూ వచ్చాను. ఇప్పుడు దీనికి ఆనందించు, నాకు శుభం కలగాలని కోరుకో. నా విశ్వ ప్రేమమయుడి దగ్గరికి పోతున్నాను అన్నారాయన అని ఇంకా నా చెవిలో గుసగుసలాడారు. త్వరలోనే మళ్ళీ పుడతాను. కొద్ది కాలం పాటు అనంతానందాన్ని అనుభవించిన తర్వాత భూమికి తిరిగి వచ్చి బాబాజీని చేరతాను. నీకు త్వరలోనే తెలుస్తుంది. ఆయన మళ్ళీ అరిచారు. సనందన్, ఇదిగో రెండో క్రియాయోగం ద్వారా చట్రాన్ని తన్నేస్తున్నాను. మా ముందు సముద్రంలా కనిపించే ముఖాల వైపు చూసి ఆశీర్వదించారు. తరువాత తమ దృష్టిని జ్ఞాననేత్రం వైపు లోపలికి సారించి నిశ్చలంగా అయ్యారు. ఆయన తన్మయ స్థితిలో ధ్యానం చేస్తున్నారని విస్మిత జన సమూహం అనుకుంటూ ఉండగా అప్పటికే ఆయన దేహ పంజరాన్ని విడిచిపెట్టేశారు. తన ఆత్మను విశాల విశ్రాంతరంలోకి దూకించేశారు. పద్మాసనంలో ఉన్న ఆయన శరీరాన్ని శిష్యులు తాకి చూశారు. కానీ అప్పటికే ఒళ్ళు చల్లబడింది. కొయ్యబారిన శరీరం మట్టుకే మిగిలింది. అద్దెకున్నవాడు అమరలోక తీరానికి పలాయనం చేశాడు. సనందుడు చెప్పేది పూర్తి అవుతుంటే నేను అనుకున్నాను, ఈ 2 శరీరాల సాధువుగారు జీవితంలోనే కాక మరణంలో కూడా నాటకీయత ప్రదర్శించారు. ప్రణవానంద గారు మళ్ళీ ఎక్కడ పుడతారని అడిగాను. ఆ సమాచారాన్ని పవిత్ర రహస్యంగా పరిగణిస్తున్నాను అని జవాబిచ్చారు.
సనందుడు. నేనది ఎవరికీ చెప్పకూడదు. బహుశా నువ్వు దాన్ని మరో రకంగా తెలుసుకోవచ్చు. చాలా ఏళ్ల తర్వాత స్వామి కేశవానంద గారి దగ్గర ఆ విషయం తెలుసుకున్నాను. ప్రణవానంద గారు చనిపోయిన కొన్నేళ్లకి కొత్త దేహంతో జన్మించి హిమాలయాల్లో బద్రీనారాయణకు వెళ్లారని, అక్కడ మహావతార బాబాజీ సన్నిధిలో ఉండే సాధు బృందంతో కలిశారని తెలిసింది. Like, share, subscribe, and click the bell icon.